ఇక్కడ మీకు 2 టెస్ట్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక కాంపౌండ్, ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక కాంపౌండ్ తీసుకున్నా. ఈ టెస్ట్ ట్యూబ్లో నేను స్కిప్స్ రియేజెంట్ వేసాను, ఈ టెస్ట్ ట్యూబ్లో కూడా స్కిప్స్ రియేజెంట్ వేసాను. నాకు ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో స్కిప్స్ రియేజెంట్ వేయగానే పింక్ కలర్ సొల్యూషన్ మొత్తం పింక్ కలర్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ టెస్ట్ ట్యూబ్లోకి స్కిప్స్ రియేజెంట్ వేయగానే జస్ట్ కలర్లెస్, ఆ రియేజెంట్ కలర్ ఏది ఉందో అదే ఉంది, కలర్లెస్ ఉంది. So from these 2 test tubes it is clear that ఆల్డిహైడ్స్ ఏం చేస్తాయి, స్కిప్స్ రియేజెంట్ అయ్యగానే పింక్ కలర్గా మార్చేస్తుంది ఆ సొల్యూషన్. అదే కీటోన్స్ అయితే కనుక కలర్లెస్గానే ఉంచుతాయి. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్టింగ్విష్ టెస్ట్ ఫర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. మీరు ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అన్న తీసుకోండి, అరోమాటిక్ ఆల్డిహైడ్స్ అన్న తీసుకోండి, స్కిప్స్ రియేజెంట్ని పింక్ కలర్గా మారుస్తాయి. కీటోన్స్ తీసుకుంటే అసలు అది కలర్లెస్గానే ఉంటుంది. అసలు స్కిప్స్ రియేజెంట్ ఏంటి, రోజాలిన్ హైడ్రోక్లోరైడ్ కలర్లెస్ సొల్యూషన్ అనమాట. రోజాలిన్ హైడ్రోక్లోరైడ్ కలర్లెస్ సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, స్కిప్స్ డై ఉంటుంది కదా, ఆ డైకి అది పింక్ కలర్గా ఉంటుంది. దానికి మనం SO2 యాడ్ చేసినప్పుడు అది కలర్లెస్ అయిపోయి స్కిప్స్ రియేజెంట్గా మారుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిస్టింగ్విష్ టెస్ట్ ఫర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో వాట్ ఈస్ ద టెస్ట్? స్కిప్స్ రియేజెంట్. స్కిప్స్ రియేజెంట్ gives pink color with aldehydes and colorless with ketones. Okay.